కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ యువకుడి మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ముగ్గురి మృతి కేసు విచారణకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటయ్యాయి. కీలకంగా మారింది ముగ్గురు కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్. వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకున్నట్లుగా మొట్టమొదట పోలీసులు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారని కూడా చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ అలాగే ఇతర సాంకేతిక ఆధారాల్ని సేకరిస్తున్నారు పోలీసులు. ముగ్గురు కలిసి ఒకే కారులో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరకు వచ్చినట్లుగా గుర్తించారు. ఒక చెరువు, ముగ్గురు శవాలు. అసలు ఏం జరిగింది అక్కడ? ముగ్గురు శవాలుగా మారడంతో ఏం జరిగిందన్న విషయం పోలీసులకి అంతు చిక్కడం లేదు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతి కేసు కామారెడ్డి జిల్లా పోలీసులకు ఒక ఛాలెంజ్ విసురుతోంది. ఏం జరిగిందని అంతు తేల్చే పనిలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మృతి కలకలం రేపుతోంది. అందులో ఇద్దరు పోలీస్ శాఖకు చెందిన వారే ఉండడం డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశంగా మారింది. వాజేడులో ఎస్ఐ సూసైడ్ ఘటన మరువక ముందే పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా? ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కామారెడ్డిలో మరో ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య సంచలనంగా మారింది. వీరిద్దరితో పాటు మరొక యువకుడి బలవన్మరణం అంతు చిక్కని అనుమానంగా మారింది. ట్రయాంగిల్ సూసైడ్ కి కారణాలు ఏమిటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేమంటున్నారు పోలీసులు. రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. ఈ ముగ్గురు మృతికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఒక క్లారిటీ రాదు అని చెప్తున్నారు పోలీసులు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అలాగే వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఏం చెప్తున్నారు? అయితే మొత్తం మీద ఈ ముగ్గురి మృతి ఒక మిస్టరీగా మారింది. ఈ ట్రయాంగిల్ సూసైడ్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అంతా వేచి చూస్తున్నారు. పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు ఉండడంతో వాళ్ళు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి కూడా సారించారు. ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి టీంని కూడా ఏర్పాటు చేశారు. ఆ టీము ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కాల్ డేటాను సేకరించడం, వాళ్ళ వాట్సాప్ చాటింగ్లను సేకరించే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఒకే కారులో వచ్చినట్టు వాళ్ళు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ముఖ్యంగా బిక్నూరు టోల్ ప్లాజా దగ్గర మొదట ఈ ఎస్ఐ ఎవరైతే సాయి కుమార్ ఉన్నారో ఆయన సొంత వాహనంలో వస్తున్నటువంటి అంటే దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించినట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు అంటే పోస్ట్ మార్టం నివేదిక రావాలంటే ఫోరెన్సిక్ వాళ్ళు పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ నుంచి వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నివేదిక వస్తుంది. కీలకంగా పోస్ట్ మార్టం నివేదిక మారబోతుంది. దాంతోపాటు ఈ ముగ్గురు కాల్ డేటాలు కూడా చాలా కీలకంగా మారున్నాయి. గంటల తరబడి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అందులో ఏం చర్చించారు, ఆ రోజు ఏం జరిగింది అనే అంశాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు ఫోన్లకు సంబంధించినటువంటి డేటాను సేకరించే పనిలో ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి టీము ముగ్గురు సంబంధించినటువంటి ఫోన్లను డేటాను సేకరించడంతో పాటు ఆ రోజు జరిగినటువంటి ఘటనలపై వారు ఆరా తీస్తున్నారు. చెరువు వద్దకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు ఎన్ని గంటలకు వచ్చారు, వాళ్ళు అక్కడ ఎంతసేపు గడిపారు, దాని తర్వాత అక్కడ ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్య కలకలంగా రేపుతుంది. ఎందుకంటే ఆత్మహత్యలపై ఆయన ఆత్మహత్యలు నివారించేందుకు ఎన్నో సందర్భాల్లో కౌన్సిలింగ్లు నిర్వహించారు. చాలామంది యువతకు ఆయన ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నారు. ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి సాయి కుమార్ ఒక దశలో ఆయన చాలా అధికారుల నుంచి ప్రశంసా పత్రాలు కూడా అందుకున్నారు. ప్రమోషన్ కూడా దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆత్మహత్య చేసుకోవడం అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. అటు కుటుంబ సభ్యులు కూడా సాయి కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో అంతు చిక్కడం లేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సాయి కుమార్ భార్య ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే లేడీ కానిస్టేబుల్ ఉందో ఆమె కూడా కింది స్థాయి నుంచి చాలా కష్టపడి చదువుకొని పోలీసు ఉద్యోగం సాధించారు. వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నప్పటికీ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కూడా ధైర్యవంతంగా ఉండేది. ఆమె అసలు ఆత్మహత్య చేసుకునే మనిషి కాదని చెప్పి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇది హత్య అని చెప్పి వాళ్ళు ఒక కోణంలో ఆరోపణలు చేస్తున్నారు. ఇది కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేస్తుంది. మరోవైపు నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ కూడా చాలా చలాకీగా ఉండేవాడు, చాలా తెలివైన వ్యక్తి అని ఆయన బీబీపేట గ్రామస్తులు చెప్తున్నారు. బీబీపేటలో ఈ ఇద్దరికి అంటే సాయి కుమార్కు కానిస్టేబుల్కు పరిచయం ఉంది. అక్కడనే సాయి కుమార్
సాయి కుమార్కు మళ్ళీ నిఖిల్కు కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వీళ్ళు ముగ్గురు తరచూ మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళకు క్లోజ్ రిలేషన్షిప్ ఉంది అనే ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని పోలీసులు ఇప్పటికీ ధృవీకరించలేదు. కానీ ఈ కాల్ డేటా అనే చాలా కీలకంగా మారింది. కాల్ డేటాలో వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు బయటకు వస్తే కానీ ఏమి చెప్పలేమని చెప్పి పోలీసులు అంటున్నారు. దాంతోపాటు పోస్ట్ మార్టం నివేదిక మరో 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నందున మొత్తం మీద ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు మాత్రం చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు ఇదొక ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దివాకర్.